చదువెందుకు చంకనాకను బర్రెగొడ్లను కాయమేలే అని చెప్పి ఇదివరకు చిన్నప్పుడు సరిగ్గా చదువుకున్నప్పుడు మా స్కూళ్ళల్లో మాస్టర్లు కొడుతూ ఆ తిట్టేవాళ్ళు అనమాట. అది తిట్టుగా అనిపించదు. అంటే చదువెందుకురా నీకు సంకనాకని వెళ్ళి బర్రెగొడ్లను కాసుకోపోరా అని చెప్పడం అనమాట. ఇవాళ రోజున చదువు అని చెప్పడం అనే కంటే కూడా చదవడం కొంతమంది ఏమో బలవంతంగా చదివిస్తున్నారు, కొంతమంది ఏమో చదివించడం అనేటటువంటిది వాళ్ళ ఇష్టానికి వదిలేస్తున్నారు. ఇంతకీ పిల్లవాడికి నచ్చినట్టు చదివించడం, పిల్లవాడికి అర్థమయ్యేలా చదివించడం, ఆ పిల్లకి నచ్చినట్టు అర్థమయ్యేటట్టు చదివించడం అనేటటువంటి బాధ్యతలు విస్మరిస్తున్నటువంటి రోజులు. అందువల్లనే చదువు అంటే భారంగా భావించి ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. లేదంటే చదువు అయితే పూర్తవుతుంది, సర్టిఫికెట్ అయితే చేతికొస్తుంది, కానీ విజ్ఞానం రాని రోజులు. ఇప్పుడు తాజాగా ఈ 10వ తరగతి లోపు పిల్లలకి సంబంధించి చేసిన సర్వేల్లో అత్యధికంగా సెల్ ఫోన్ వాడుతున్నారు. సెల్ ఫోన్లో విజ్ఞానం కంటే కూడా రీల్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారని తేలింది. ఇక మాస్టర్లు రేపు పొద్దున తమ పాఠాలు అర్థమయ్యేలా చెప్పాలి అంటే వాళ్ళు కూడా రీల్స్ చెయ్యాలేమో. మ్యూజిక్ ఆడుతూ ఇప్పుడు చిన్న పిల్లల్ని కనుక కన్విన్స్ చేయడానికి ఆ టీచర్లు డ్యాన్సులు వేస్తారు, ఆటలు ఆడుతూ చెప్పిస్తారు. 1 2 3 4 5 6 7 8 ఇట్లాగా అన్నప్పుడు పిల్లలు కూడా సరదాగా చేస్తా అట్లాగా వచ్చేస్తుంది వాళ్ళకి. ఆ విధంగా నేర్పేటటువంటి పాఠశాలలు ఉంటాయి. అట్లాగే ఇప్పుడు a+b² a²+b² + 2ab అంటే చదవమంటే లేదా నేర్చుకోమంటే కష్టం. అదే టీచర్లు దాన్ని ఒక రీల్ లాగా చేస్తే ఆ రీల్ లాగా చూసి ఏమైనా నేర్చుకుంటారేమో. ఇక రాబోయేటటువంటి రోజులు ఎట్లాగో ఇప్పుడు దాన్ని ఏమంటారు, యూట్యూబ్లు, రీల్స్ ఇవన్నీ కూడా బాగా వస్తున్నాయి కాబట్టి ఫేస్బుక్లు, ఇక టీచర్లు ఎవరైనా ఆ దారి పట్టేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకళ్ళు ప్రారంభిస్తే మిగతా అందరూ అదే బాట పడతారు.